నాకెందుకో తప్పు చేశాననిపిస్తుంది వదినే. అయ్యో! ఇందులో తప్పేముంది పిల్లగా. ఆకలైతే నువ్వు ఆడదాని ఆకలి తీర్చినవు అంతే. కానీ మీ అన్నయ్యని సుఖం నువ్విచ్చినవురా. ఈ జన్మల నేను మర్చిపోలేను. ఎందుకు వదిన? అదే మీ అన్న దేశం బయట నుంచి నా పొలం బీడుబడుంది. అయ్యో పాపం. నిన్న ఆకలి జోరు చూస్తుంటే నేనొక్క నిర్ణయానికొచ్చిన. ఏంటిదది? అదే మీ అన్న దేశం పోయిండు కదా, దేశం పోయి వచ్చేంత దాకా నా పొలం నీకే కౌలుకిద్దాం అనుకుంటానా. అవునా? మీ అన్న వచ్చేదాకా కౌలుదారి నువ్వే, పట్టదారి నువ్వే. ఏమోలే వదినే, కానీ థ్యాంక్ యూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అబ్బో, నాకెందుకు? ఎందుకనంటే నా పొలం దున్నే మానవుడు లేక బీడుపడ్డ నా పొడి భూమిని పదునైనా నీ నాగలితో దున్ని దున్ని తడి తడి చేసినావు. నా నాగలి పదన అంత నచ్చిందా వదినే? అవును, నచ్చిందనే కదా నా పొలం నీ కౌలుకిద్దాం అనుకుంటానా. అవును పిల్లగా, నువ్వేందుకు ఇంత ఫాస్ట్గా ఉన్నావు? ముదిరిన నేనే తట్టుకోలే, నీకు వచ్చే లాత పిల్లని తట్టుకుంటుందా? ఎక్కడ వదినే, నాకు ఇంకేం చేసినట్టే అనిపించలే. అసలు నా పర్ఫార్మెన్సే నీకు చూపెట్టలే ఇంకా నేను. అబ్బో, అయినా గంత గట్టి చేస్తాను ఇంకా చూపించలేదంటానవా? చూడు పిల్లగా, నా పొలంలో తడాడకుండా దున్నే బాధ్యత నీదే. నువ్వే ఇంత ఫాస్ట్గా ఉంటే నేను ఇక చెలరేగిపోతా. అబ్బో, ఇగో నాకు మూడొచ్చినప్పుడే నా పొలం దున్నాలే, విత్తనాలు మాత్రం జల్లకు. జల్లాలనుకుంటే మీ అన్న వచ్చినాకనే వేయాలి, లేకపోతే మీ అన్నకు లేనిపోని అనుమానం వస్తుంది. సరేనా? నువ్వు చేసుకున్న నీ పెళ్ళం అదే మా చెల్లెలు పొలం మాత్రం గట్టిగా దున్ని విత్తనాలు జల్లు. సంవత్సరం తిరగ ముందుకే 12 బిడ్డలు కనాలి. అది నేను మార్చుకుంటా కదనే. సరే కానీ మళ్ళొకసారి మా వదిని రోజు రోజుకి చాలా అందంగా తయారవుతా. ఏంది వదిని, రోజు రోజుకి చాలా అందంగా తయారవుతున్నావు. నేనేడందంగా తయారైతానా? రోజు ఉన్నట్టుగానే ఉంటానా. నీకే నా మీద రోజు రోజు మోజు పెరుగుతుంది. ఇదేంటి, నేను దగ్గరికి వస్తే నన్ను దూరం పెట్టేటోనివి, ఇగలా నువ్వే అచ్చి గట్టిగా పట్టుకుంటాను. లేవు, ఎవరన్నా చూస్తే బాగుండదు, వెళ్ళు. సరే, నాకు కూడా డ్యూటీ టైం అవుతుంది, వెళ్తాను. సరే.
ఆయనకొకసారి ఫోన్ చేస్తా. హలో. అవునా? ఏం చేస్తాను? నేను మన పొలం కాడ బండల కాడ కూసున్నా, రా. సరే, తొందరరా మరి. సరే, వస్తున్నా. ఏమైందా, పని అయిపోయిందా? మంచిగా పొందు కూర్చున్నావు. అయిపోలేదు, ఎండ బాగా కొడుతుందా అని చెట్టు కింద వచ్చి కూర్చున్నా. తిన్నావా అన్నం? నేను తిన్నా గాని నువ్వు టిఫిన్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా, తినుడు కూడా అయిపోయింది. ఏంది కాదనే, మొన్న నుంచి అంత ఎట్నో చూస్తాను నన్ను. ఏం లేదు పిల్లగా, నువ్వు మొన్న దున్నుడికి నా భూమి మెత్తబడ్డది, దాని గురించే ఆలోచిస్తాన్నా. ఓహో, అదా అవదనే. నీ జిమ్ బాడీ ఇంత పర్ఫార్మెన్స్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. నా పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఒక్కసారి కూడా గిట్లా చేయలేదు. మరి ఇట్లా చేసిండు? అబ్బో, అది పెద్ద కథతి, ఇప్పుడు ఎందుకు. ఏం కాదు వదినే, చెప్పు. అది అది మీ అన్న సూదిలా దారం పెట్టడానికి నానా తంటాలు పడ్డాడు. అవునా? ఎప్పుడు వదినే? మా మొదటి రాత్రి రోజే. మరి ఎలా జరిగింది వదినే మొదటి రాత్రి? సూదిలా దారం పెట్టడానికే అరగంట కష్టపడ్డాడు మీ అన్న. అవునా? మా అన్న అంత కష్టపడ్డా? అదే, సూది రంధ్రమేమో చిన్న ఉంది, దారమేమో పెద్దగా ఉంది, అందుకే దూరలేదు. చివరికి ఏమైంది వదినే? దారం దూరిందా లేదా? దూరింది. అవునా? ఆ తర్వాత? ఇక మెల్లమెల్లగా కుట్టుడు స్టార్ట్ చేసిండు. ఎట్లా కుట్టిండు వదినే? మెల్లగానా స్పీడ్గానా? స్టార్టింగ్లో మెల్లగా కుట్టిండు, ఆ తర్వాత స్పీడ్ పెంచిండు. ఏంటిది? అదే, మీ అన్నయ్య దారం స్పీడు. ఆ కుట్లు మరి ఎన్నిసార్లు వేసిండు వదినే? 2 గంటలు 5 కుట్లేసిండు. మహానుభావుడే మా అన్నయ్య. ఏ మహానుభావుడు, మీ అన్న కన్నా నువ్వే మస్తు చేసినావు. అయినా నువ్వేంది గంత దూరం ఉన్నావు, కొంచెం దగ్గరికి రావచ్చు కదా. ఎందుకో నేను హక్ చేసుకోవాలనిపిస్తుంది. అద్దు వదినే, నా భయం అవుతుంది. ఎందుకు భయపడతాను? అయినా ఇక్కడ ఎవ్వరు లేరు కదా, మన ఇద్దరమే ఉన్నాం కదా, భయపడకు. సాయి, అక్కడ దాకా వద్దు, ఏదైనా ఉంటే ఇంటికి పోయి చేసుకుందాం. నీ పేరే సాయి కానీ నువ్వు పెద్ద కసాయి. ఇంటికి ఎందుకు? ఇంటికి వెళ్ళినా కూడా చేసేది ఇదే కదా. అక్కడ చేసుడు వేరు, ఇక్కడ చేసుడు వేరు. ఎక్కడైనా చేసేది ఇదే కదా. అమ్మాయి అందం రుచికరమైనది, దాన్ని అప్పుడే తొందరపడి తింటే దాని రుచి నీకు ఎట్లా తెలుస్తుంది? మెల్లమెల్ల తింటేనే కదా రుచి తెలిసేది. అర్థమైందా? క్లైమాక్స్ కంటే జర్నీ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. సాయి, నీ ఊపిరి ఎచ్చగా తలుగుతుంది. తగల్ని. ఎప్పుడు లేనిది కొత్తగా మత్తుగా గిలగింతగా అనిపిస్తుంది సాయి. సాయి,